హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే మూవీ చూసొచ్చా. ఈ మూవీని కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ ప్రొడ్యూసర్ ప్రవీణ గారు అయితే డైరెక్ట్ చేశారు. అండ్ దట్టు రానా గారు ఈ మూవీని ప్రజెంట్ చేశారు. ఈ మూవీ అంటూ ఒకటి వస్తుందని చాలా మందికి కూడా తెలియదు అనుకుంటా. సర్లేండి, ఇప్పుడు మీకు తెలియకపోయినా ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసి కన్ఫర్మ్ గా ఎలాగో హిట్ చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే కొంచెం అదే చేతితో లైక్ షేర్ కూడా చేశారు అనుకోండి, ఇంకా బాగుంటది. నౌ కమింగ్ టు ద రివ్యూ. మూవీ అయితే బాగుంది బ్రో, నచ్చింది. మరీ కేర్ ఆఫ్ కంచరపాలెం రేంజ్ లో లేకపోయినా డీసెంట్ గా బాగుంది. ఆ బొక్కలో లాంచ్ ప్యాడ్ మూవీస్ కన్నా ఇది చాలా బెటర్. దీంట్లో కూడా మెయిన్ లీడ్స్ కొత్త వాళ్ళే, కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే, కొత్తపల్లి అనే ఊర్లో జరిగే స్టోరీ ఇది. రామకృష్ణ అనే కుర్రోడు ఒక సిచ్యువేషన్ లో అందం అనే అమ్మాయిని గడ్డి మామ దగ్గరికి రమ్మంటాడు. తర్వాత నుంచి చాలానే జరుగుతాయి. అండ్ ఇంకా కొత్త కొత్త లేయర్స్ అన్ని యాడ్ అవుతా వస్తాయి. లైక్ నమ్మకానికి మూఢనమ్మకానికి డిఫరెన్స్, అలాగే దేవుడు అంటే ఎవరు, ఇలాంటివి. మూవీ స్టార్టింగ్ లో అలా చిన్నగా అన్ని క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసేసి ఇంకా మెయిన్ పాయింట్ లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మెయిన్ పాయింట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. ఇలా మూవీ స్టార్ట్ టు అండ్ మీకు స్లోగా ఎక్కుతూ వస్తుంది. ఆ ఊర్లో క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం, మాట్లాడే తీరు, అక్కడ ఉండే వాళ్ళకి వచ్చే సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ అన్నిటితోనూ ఈజీగా కనెక్ట్ అయిపోతాం. అండ్ మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ, జస్ట్ 2 hours అంతే. అండ్ కామెడీ కూడా బాగా వర్క్ అయింది. ఎక్కడా కూడా కావాలని పెట్టినట్టు అనిపించదు, చాలా న్యాచురల్ గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో అప్పన్న క్యారెక్టర్ ని యూజ్ చేసుకుని సమాజంలో ఉన్న రియాలిటీని చూపించారు. అండ్ ఈ మూవీ జనం నీడ్స్, వాళ్ళు వాటి కోసం తీసుకునే డిసిషన్స్, వాళ్ళ గ్రీడీనెస్, ఇలా చాలానే ఉంటాయి. ఈవెన్ ఒక్కోసారి నమ్మకం కన్నా మూఢనమ్మకం ఎక్కువ మంచి చేస్తుందని చెప్పడానికి ట్రై చేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ లాస్ట్ లో అన్ని క్యారెక్టర్స్ కి మంచి క్లోజర్ కూడా ఇచ్చారు. అండ్ మెయిన్ గా మూవీలో యాక్ట్ చేసిన అందరి యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఎరక్కొట్టేశారు. అసలు కొత్త వాళ్ళలా అనిపించలేదు. బీజిఎం కూడా బాగా సెట్ అయింది. 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమా ఫోటోగ్రఫీ అయితే చాలా న్యాచురల్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. డబ్బింగ్ కి సింక్ సౌండ్ యూస్ చేశారు, సో కొన్ని చోట్ల బాలేదు. లొకేషన్స్ అయితే చాలా చాలా న్యాచురల్ గా ఉంటాయి. లాస్ట్ గా చెప్పాలంటే, కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళు కన్ఫర్మ్ గా వెళ్ళి చూడండి. డోంట్ మిస్ ఇట్. దట్స్ ఇట్ గాయ్స్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.